ప్రజలు స్వచ్ఛందంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలకు ఆరోగ్య భద్రత ఉంటుందని ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని 23వ డివిజన్ ఫిరంగుల దిబ్బ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు ముందుగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగవని అధికారులు పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని అన్నారు. ఈ సందర్భంగా ఫిరంగుల దిబ్బ వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పి శివప్రసాద్, పలువురు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలో మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ప్రతి 3వ శనివారం కూడా మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులోనే భాగంగానే ఇవాళ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కార్యక్రమాలు ప్రతి నెల ఎందుకు పెడుతున్నారు అనేది మీ అందరికి కూడా తెలియాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మన క్యాపిటల్గా అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక్కొక్కటి విషయాలు చేసుకొస్తారు. ఇవాళ ఆ స్థితిలోకి వచ్చిందనంటే మరి ముందు ఏదైతే కార్యక్రమం మనం మొదలు పెడతామో అప్పుడు కనిపించవు దాని యొక్క ఫలాలు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియవచ్చు దీనివల్ల ఏం జరుగుద్ది ముందు అనేది. భవిష్యత్తులో క్రమశిక్షణతో పాటు పరిశుభ్రత వల్ల ఏదేది జరుగుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా మనం ఉంటామనే దాంట్లో అవన్నీ కూడా మనకు నిమగ్నం అయి ఉంటాయి. ఒకప్పుడు డాక్రా గ్రూపుల్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ డాక్రా గ్రూపులు ఏ విధంగా డెవలప్ అయిందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మరి వ్యక్తిగతంగా ఏదైతే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ బయట చేయకోకుండా ఉండాలి. ప్రతి దగ్గర కూడా స్కూల్లో అవ్వచ్చు, అలాగే ఏదైతే వ్యక్తిగతంగా కమ్యూనిటీ హాల్స్లో ఉన్న మరుగుదొడ్లు అవ్వచ్చు, ఎన్నిట్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడైతే